హ్యారీ పాటర్ వోల్డెమోర్ట్‌ని ఓడించాక ఏమైంది? హ్యారీ పాటర్‌లో ఉండే డిఫరెంట్ క్యారెక్టర్స్ తర్వాత వాళ్ళ లైఫ్‌ని ఎలా లీడ్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. హ్యారీ పాటర్. హ్యారీ వోల్డెమోర్ట్‌ని ఓడించాక డైరెక్ట్‌గా హారర్‌గా వర్క్‌లో జాయిన్ అయ్యాడు. యాక్చువల్లీ హారర్ అవ్వాలంటే అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్, తర్వాత 3 ఇయర్స్ ట్రైనింగ్ అండ్ ఇంకా చాలా ఉంటాయి. బట్ హ్యారీ డైరెక్ట్‌గా విజిటింగ్ వార్‌లో పార్టిసిపేట్ చేశాడు కాబట్టి హ్యారీని డైరెక్ట్‌గా రిక్రూట్ చేసుకుంటారు. ఇలా హారర్ పొజిషన్‌లో కంటిన్యూ అవుతున్నప్పుడే జిన్నీని మ్యారేజ్ చేసుకుంటాడు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. వీళ్ళ నేమ్స్ కూడా చాలా వెరైటీ అండ్ ఫన్నీగా ఉంటాయి. ఫస్ట్ అబ్బాయి పేరు జేమ్స్ సిరియస్. అంటే వాళ్ళ ఫాదర్ నేమ్ అండ్ గాడ్ ఫాదర్ నేమ్ కలిపి పెడతాడు. సెకండ్ అబ్బాయి పేరు ఆల్బస్ సెవరస్. ఈ నేమ్స్ ఎవరివో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది. అండ్ లాస్ట్ అమ్మాయి పేరు లిల్లీ లోనా అని పెడతాడు. తర్వాత తన కెరీర్‌లో హెడ్ ఆఫ్ హారర్ పొజిషన్‌లోకి ప్రమోట్ అవుతాడు. హ్యారీ తన ఫ్యామిలీ లైఫ్‌లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. తన యంగర్ సన్ ఆల్బస్ సెవరస్ పాటర్ స్లిథెరిన్‌లోకి సార్ట్ అవుతాడు. అండ్ డ్రాకోసన్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. ఈ ఇన్ఫో అంతా కర్సిల్ చైల్డ్‌లో ఉంటుంది. బట్ కర్సిల్ చైల్డ్‌ని ఫ్యాన్స్ క్యానోన్‌గా ఒప్పుకోరు. బట్ జేకే రౌలింగ్ కర్సిల్ చైల్డ్‌ని క్యానోన్ అని అంటారు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేం. లాస్ట్‌కి మాత్రం హ్యారీ తన ఫ్యామిలీతో హ్యాపీగా తన లైఫ్‌ని లీడ్ చేస్తాడు. రాన్ వీజ్లీ. రాన్ కూడా సేమ్ హ్యారీ లాగానే. విజిటింగ్ వార్ అయిపోయాక డైరెక్ట్‌గా హారర్ అవుతాడు. బట్ అదంతా కంటిన్యూ చేయడు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక 2 ఇయర్స్ హ్యారీతో కలిసి పనిచేస్తాడు. తర్వాత తన బ్రదర్ స్టార్ట్ చేసిన వీజ్లీ విజర్డ్ వీజెస్‌లో తన బ్రదర్ జార్జ్‌తో కలిసి వర్క్ చేస్తాడు. తను కొన్ని ఇయర్స్ తర్వాత హర్మయోనీని మ్యారేజ్ చేసుకుంటాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఫస్ట్ కూతురు పుడుతుంది. తన పేరు రోజ్. నెక్స్ట్ అబ్బాయి. తన పేరు హ్యూగో. తన కూతురు రోజ్ అండ్ హ్యారీస్ సన్ ఆల్బస్ సెవరస్ సేమ్ టైంలో హాగ్వర్ట్స్‌లోకి జాయిన్ అవుతారు. బట్ రోజ్ గ్రిఫెండోర్‌లోకి సార్ట్ అవుతుంది. సో రాన్ కూడా ఒక మంచి లైఫ్‌ని లీడ్ చేస్తాడు. హెర్మోయినీ గ్రేంజర్. హెర్మోయినీ హ్యారీ అండ్ రాన్ లాగా డైరెక్ట్‌గా వర్క్‌లో జాయిన్ అవ్వదు. తను ఫస్ట్ తన ఎడ్యుకేషన్‌ని కంప్లీట్ చేస్తుంది. వార్ అయిపోయాక హాగ్వర్ట్స్‌కి వెళ్లి జిన్నీతో కలిసి ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేస్తుంది. ఎడ్యుకేషన్ అయిపోయాక తను మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్‌లో జాయిన్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫో. ఎగ్జాక్ట్‌గా వార్ అయిపోయాక తను డైరెక్ట్‌గా ఆస్ట్రేలియా వెళ్లి తన పేరెంట్స్ మెమొరీని బ్యాక్ తీసుకొస్తుంది. తర్వాత వాళ్ళకి జరిగిన విషయం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. తను మినిస్ట్రీలో జాయిన్ అయ్యాక హౌస్ ఎల్ఫ్స్ రైట్స్ కోసం కూడా పనిచేస్తుంది. తర్వాత తను డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాజికల్ లా ఎన్ఫోర్స్మెంట్‌లో ప్రమోట్ అవుతుంది. ఇక్కడ తను ఎన్నో ఓల్డ్ లాస్ ఏవైతే ప్యూర్ బ్లడ్‌కి మాత్రమే బయాస్‌గా ఉంటాయో వాటిని మొత్తం రిమూవ్ చేపిస్తుంది. తను లాస్ట్‌కి మినిస్టర్ ఆఫ్ మ్యాజిక్ అవుతుంది. ఇది అసలు చాలా హ్యూజ్ అచీవ్‌మెంట్. ఒక మగల్ ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి మినిస్టర్ ఆఫ్ మ్యాజిక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. బట్ షీ డిజర్వ్స్ ఇట్. తర్వాత తను రాన్‌ని మ్యారేజ్ చేసుకోవడం అంతా తెలిసిందే. జిన్నీ వీజ్లీ. జిన్నీ తన ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాక క్విడిచ్ ప్లేయర్ అవుతుంది. తను హోలీహెడ్ హార్పీస్ అనే టీంకి ఆడుతుంది. ఇక్కడ తన క్విడిచ్ బాగా ఆడి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ అవుతుంది. ఫైనల్ గా క్విడిచ్ నుంచి రిటైర్ అయిపోయి డైలీ ప్రాఫిట్ లో క్విడిచ్ న్యూస్ కరెస్పాండెంట్ గా వర్క్ చేస్తుంది. ఇంకా అదే కంపెనీలో స్పోర్ట్స్ ఎడిటర్ పొజిషన్ లో సెటిల్ అవుతుంది. ఇంకా హ్యారీ పోటర్ ని మ్యారేజ్ చేసుకోవడం అండ్ తన ముగ్గురు పిల్లల గురించి మీకు ఆల్రెడీ తెలుసు. అలా జిన్నీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. నెవిల్ లాంగ్ బాటమ్. నెవిల్‌ని మనం తన ఫస్ట్ ఇయర్‌లో చూసినట్టయితే ఎంతో స్లోగా అన్ని విషయాల్లో ఇబ్బంది పడటం చూస్తాం. బట్ తను ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి ఎంత మెచ్యూర్డ్ అండ్ బ్రేవ్‌గా మారుతాడో మనకు తెలిసిందే. నెవిల్‌కి ఒక మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. నెవిల్ వారైపోయాక తన ప్రొఫెషనల్ లైఫ్‌ని హారర్‌గానే స్టార్ట్ చేస్తాడు. తను కొంతమంది తప్పించుకున్న డెత్ ఈటర్స్‌ని పట్టించడంలో హెల్ప్ చేస్తాడు. అది కంప్లీట్ అయ్యాక తను తన ప్యాషన్ అయిన టీచింగ్‌లోకి ఎంట్రీ అవుతాడు. తన ఫేవరెట్ సబ్జెక్ట్ అయిన హెర్బాలజీలో హాగ్వర్ట్స్ ప్రొఫెసర్ అవుతాడు. నెవిల్ హఫుల్పఫ్ అమ్మాయి హ్యానా అబోట్‌ని మ్యారేజ్ చేసుకుంటాడు. హ్యానా అబోట్ లీకీ కాలన్ ఓనర్ అవుతుంది. తను ఇంకా నెవిల్ కొన్ని ఇయర్స్ లీకీ కాలన్‌లోనే ఉంటారు. తర్వాత తను హీలింగ్ నేర్చుకొని నెవిల్‌తో పాటు హాగ్వర్ట్స్‌లో వర్క్ చేస్తుంది. సో, ఇది నెవిల్ స్టోరీ. లూనా లవ్‌గుడ్. 'హ్యారీ పాటర్' సిరీస్‌లో లూనా క్యారెక్టర్ నచ్చని వాళ్ళు ఉండరేమో. తను చాలా పాజిటివ్ మైండెడ్. తను తన ప్రొఫెషనల్ కెరీర్‌లో మ్యాగజులాజిస్ట్ అవుతుంది. మ్యాగజులాజిస్ట్ అంటే మ్యాజికల్ వరల్డ్‌లో ఉన్న డిఫరెంట్ మ్యాజికల్ క్రియేచర్స్‌ని స్టడీ చేయడం. ఈ ప్రాసెస్‌లో తను ఇంకో మ్యాగజులాజిస్ట్‌ని మ్యారేజ్ చేసుకుంటుంది. తను ఎవరో కాదు, రాల్ఫ్ స్కమాండర్. అంటే న్యూట్ స్కమాండర్ వాళ్ళ గ్రాండ్ సన్. 'ఫెంటాస్టిక్ బీస్ట్' మూవీస్ చూసిన వాళ్ళకి న్యూట్ స్కమాండర్ గురించి క్లియర్ ఐడియా ఉంటుంది. తను కూడా ఇలా మ్యాజికల్ క్రియేచర్స్‌ని స్టడీ చేస్తాడు. లూనాకి ట్విన్స్ పుడతారు. వాళ్ళ పేర్లు లార్కాన్ అండ్ లిసాండర్ అని పెడతారు. డ్రాకో మాల్ఫాయ్. డ్రాకో విజిటింగ్ వార్ అయిపోయాక సైలెంట్‌గా ఉంటాడు.
తను అస్టోరియా గ్రీన్‌గ్రాస్ అనే ఇంకో ప్యూర్ బ్లడ్‌ని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. వాళ్ళకి స్కార్పియస్ మాల్ఫాయ్ అనే అబ్బాయి ఉంటాడు. బట్ అస్టోరియాకి ఏదో శాపం వల్ల ఒక అన్‌క్యూరబుల్ డిసీజ్ వస్తుంది. దానివల్ల తను చనిపోతుంది. స్కార్పియస్ కూడా హాగ్వర్ట్స్‌లో స్లిథెరిన్‌లోకే సార్ట్ అవుతాడు. బట్ తను వాళ్ళ ఫాదర్ లాగా కాకుండా మంచిగా ఉంటాడు. అండ్ అదే స్లిథెరిన్‌లో ఉంటున్న హ్యారీ పాటర్ సన్ ఆల్బస్ పాటర్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. డ్రాకో కూడా ఇంకా తన లైఫ్‌ని తన సన్‌ని మంచిగా చూసుకోవడంలో గడిపేస్తాడు. చో చాంగ్. చో చాంగ్ సెడ్రిక్‌ని లవ్ చేస్తుంది. బట్ తను చనిపోయాక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హ్యారీని కూడా ఇష్టపడుతుంది. బట్ అది కూడా ఎక్కువ రోజులు ఉండదు. తను వార్ అయిపోయాక ఏం చేసిందో ఎక్కువ ఇన్ఫో లేదు. బట్ తను మాత్రం ఒక మగల్ని మ్యారేజ్ చేసుకుందని మాత్రం తెలుసు. లాస్ట్‌కి తనకి ఒక మంచి లైఫ్ దొరికిందని అనుకుందాం. జార్జ్ వీజ్లీ. జార్జ్ వార్ అయిపోయాక చాలా బాధలో ఉంటాడు. తనతో పాటు ఎప్పుడు ఉండే తన బ్రదర్ ఫ్రెడ్ చనిపోవడం తనకి చాలా కష్టాన్ని ఇస్తుంది. బట్ తను ఈవెన్చువల్లీ వాళ్ళ షాప్‌ని రన్ చేయడంలో బిజీ అయిపోతాడు. కొన్ని ఇయర్స్ తర్వాత తన యంగర్ బ్రదర్ రాన్ కూడా జాయిన్ అవ్వడంతో ఇంకా మంచిగా వాళ్ళ షాప్‌ని ఎక్స్‌పాండ్ చేస్తాడు. జార్జ్ ఏంజెలినా జాన్సన్‌ని మ్యారేజ్ చేసుకుంటాడు. వాళ్ళకి కొడుకు పుడతాడు. అబ్బాయి పేరుని ఫ్రెడ్ అని పెడతారు. పర్సీ వీస్లీ. పర్సీ కూడా లాస్ట్‌కి తన ఫ్యామిలీతో కలిసిపోతాడు. అండ్ తను అనుకున్న మంచి రోల్‌లో మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్‌లో వర్క్ చేస్తాడు. తను ఆడ్రీ అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. అండ్ తన కూతురు పేరు వాళ్ళ మమ్మీ పేరైన మాలీ అని పెడతాడు. మాలీ అండ్ ఆర్థర్ వీస్లీ. వారైపోయాక వాళ్ళ సన్ ఫ్రెడ్ చనిపోవడంతో కొన్ని రోజులు మాలీ అండ్ ఆర్థర్ చాలా బాధలో ఉంటారు. బట్ ఈవెన్చువల్లీ డిప్రెషన్ నుండి బయటకు వస్తారు. లాస్ట్‌కి వాళ్ళకి 12 మెంబర్స్ గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు. ఇంకా అలా హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తారు. మినర్వా మెక్‌గోనగల్. వారైపోయాక ప్రొఫెసర్ మెక్‌గోనగల్ హాగ్వర్డ్‌కి హెడ్ మిస్ట్రెస్ అవుతారు. తను హ్యారీ పాటర్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ అందిస్తారు. అలా తను కంటిన్యూ అయ్యారు. హ్యాగ్రిడ్. హ్యాగ్రిడ్ వార్ అయిపోయాక కూడా హాగ్వర్ట్స్‌లోనే ఉన్నాడు. తను హ్యారీ పాటర్ పిల్లల్ని అండ్ రాన్ అండ్ హెర్మోనీ పిల్లలతో కూడా మంచి ర్యాపో బిల్డ్ చేసుకుంటాడు. వాళ్ళని కూడా ఖాళీ టైంలో టీ తాగడానికి పిలిచేవాడు. అలా హ్యాగ్రిడ్ కూడా మంచిగా హాగ్వర్ట్స్‌లోనే ఉండిపోయాడు. కింగ్స్లీ షకల్బర్ట్. ఈయన వారైపోయాక న్యూ మినిస్టర్ ఆఫ్ మ్యాజిక్ అవుతాడు. హ్యారీ, రాన్ అండ్ నెవిల్‌ని ఆరర్‌గా అపాయింట్ చేసేది కూడా ఈయనే. ప్రొఫెసర్ స్ప్రౌట్. తిను వారైపోయాక హెర్బాలజీ టీచ్ చేశారు. తర్వాత రిటైర్ అయిపోయారు. ప్రొఫెసర్ ఫ్లిట్విక్. తిను కూడా చామ్స్ టీచింగ్ కంటిన్యూ చేశారు. అండ్ స్లగాన్. స్లగాన్ కూడా కొన్ని ఇయర్స్ టీచ్ చేశారు. అండ్ లాస్ట్‌కి రిటైర్ అయిపోయారు. డర్స్లీస్. డడ్లీ మ్యారేజ్ చేసుకుంటాడు. తనకి ఇద్దరు పిల్లలుంటారు. అండ్ హ్యారీతో కూడా కాంటాక్ట్‌లో ఉంటాడు. వెర్నన్ మాత్రం మారడు. సేమ్ అలానే ఉంటాడు. అండ్ పెటూనియా మాత్రం చనిపోయిందని మనకి కర్సెడ్ చైల్డ్‌లో తెలుస్తుంది. కానీ పెటూనియా హ్యారీ యొక్క బ్లాంకెట్‌ని సేఫ్‌గా పెడుతుంది. ఆ బ్లాంకెట్ డడ్లీకి దొరుకుతుంది. ఇప్పుడు తను దాన్ని హ్యారీకి సెండ్ చేస్తాడు. సో ఇవి ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న క్యారెక్టర్స్. నేనేమైనా క్యారెక్టర్స్ మిస్ చేసి ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. చాలామంది హ్యారీ పాటర్ ఫ్యాన్స్ చదివి తెలుసుకుంటారు. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు పాటవర్స్ తెలుగు ఛానల్. ఇంకా ఎన్నో హ్యారీ పాటర్స్ వీడియోస్‌తో వస్తాను. టిల్ దెన్ బై బై.